నిలవన్ సిస్టర్. రంజిత్ సార్ మీరా? అవును, మీతో కొంచెం మాట్లాడాలి. క్షమించండి రంజిత్ సార్. క్షమాపణ ఎందుకు? తారక్ సార్ మీతో అలా దురుసుగా మాట్లాడకుండా ఉండాల్సింది, అలా దూకుడుగా ప్రవర్తించకుండా ఉండాల్సింది. దట్స్ ఓకే సిస్టర్. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మనస్పర్ధలు మామూలే కదా. అంటే తారక్ సార్ మీద మీకే కోపం లేదా? కలహాలు పెంచుకోవడానికైతే కోపాలు పెట్టుకోవాలి. బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్న వాడిని అలాంటి చిన్న చిన్న చిరాకులు పరాకులు ఎక్కడికక్కడే వదిలేయాలి. పోనీలేండి, మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, మేమందరం షాపింగ్కి వెళ్తున్నాం. మీరు కూడా మాతో పాటు షాపింగ్కి రావాలి. నేనా? షాపింగ్కా? నేనెందుకు? అదేంటి సిస్టర్ అలా అంటారు? మీరు కూడా ఈ ఇంటి మనిషి. ఇంకా చెప్పాలంటే ఈ ఇంటి కోడలు. ఇలాంటి శుభకార్యాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలి. రంజిత్ ఏంటి ఆ దిక్కుమాలిందాన్ని అంత చక్కగా ఇన్వైట్ చేస్తున్నాడు? నాకు కూడా అదే అర్థం కావట్లేదక్కా. మనం కూరలో కరివేపాకులా పక్కకు పారేసేదానికి రంజిత్ ఎందుకు టక్కున అంత విలువిస్తున్నాడు? ఏంటి సిస్టర్ ఇంకా ఆలోచిస్తున్నారు? నన్ను ఈ ఇంటి మనిషిగా గుర్తించినందుకు చాలా సంతోషం. కానీ నేను రావడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఏమీ అనుకోకుండా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. మీరు వదిలేయమంటే నేను వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అదేం కుదరదు. నాకు జరిగే నిశ్చితార్థమైనా పెళ్ళైనా అంతా పద్ధతిగా జరగాలి. పద్ధతిగా జరగాలంటే ప్రతి కార్యక్రమంలోనూ కుటుంబ సభ్యులందరూ ఉండాలి. నేను లేకపోయినా మీరు కోరుకున్న కుటుంబ సభ్యులందరూ ఉంటారు కదా. ఇక నేను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అలా అని ఇంకెవరైనా అనుకుంటారేమో. నేను మాత్రం అలా అనుకుని వదిలేయలేను. నా అనుకున్న వాళ్ళందరూ నా శుభకార్యంలో ఉండాలి. నిజానికి బావ కూడా వస్తే బాగుండేది. బావ లేడు కాబట్టి తన భార్యగా మీరే మా అందరితో పాలు పంచుకోవాలి. అలా కాదు రంజిత్ సార్. చుక్క కూడా విలువలేని చోటికి ఎందుకు రెక్కలు కట్టుకుని వెళ్లడం అని నా అభిప్రాయం. ఇది మీ ఇంట్లో జరిగే ఫంక్షన్, మీ వాళ్లకు జరిగే ఫంక్షన్. ఇక్కడ మీకు మరొకరు విలువివ్వాలా చెప్పండి? ఇంకేం మాట్లాడకండి. మీరు మాతో వస్తున్నారంతే. సరే అని చెప్పండి సిస్టర్. మరీ అంతగా బ్రతిమాలించుకోవాలా? ఏంటి అర్థ ఇది? నీలో ఉన్న ఫైర్ మీ అన్నయ్యలో కనిపించలేదేంటి? నువ్వు ఇలాంటి వాళ్ళందరినీ ఎంత దూరం పెట్టాలా అని చూస్తుంటే రంజిత్ ఏంటి ఎంత కలుపుకోవాలా అని చూస్తున్నాడు? మరీ అంత బ్రతిమలాడి నీలవేణిని పిలవడం అవసరమా? వద్దినా, ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావడం లేదు. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు బ్యాగ్స్ అన్నీ మోసుకొని తిరగడం ఎందుకు? అదే మన వెనక ఒక పని మనిషి ఉంటే మనం చేసిన షాపింగ్ అంతా దాని షోల్డర్స్ మీద వేయొచ్చు. అదన్నమాట ఇక్కడ అసలు సీక్రెట్. అర్థమైందా? ఓ, అయితే రంజిత్ కూడా కాస్త బాగానే బుర్ర వాడుతున్నాడనమాట. మనకు కావాల్సింది కూడా అదేలే. వస్తానని చెప్పు నీలవేణి. ఓడిపోయాక ఇలాంటి డైలాగులే వేస్తారన్నయ్య. పాపం తారక్ ని చూస్తుంటే జాలేస్తుంది. నీకు అతిథుల్ని ఎలా గౌరవించాలో తెలీదు. ఇంటికి కాబోయే అల్లుడికి ఎలా మర్యాద చెయ్యాలో తెలీదు. ఏమండి, మర్యాదగా రంజిత్ కి సారీ చెప్పమని వీడికి చెప్పండి.